అసలు వాస్తు అంటే ఏమిటి? అది సైన్సా లేదా ఉట్టి నమ్మకమా? ప్రతి జీవి కూడా వసతి అనేది కావాలి. స్వామి, ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి వాస్తు కారణమా? మనిషి ఏ విధంగా అయితే ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి, మంచిగా ప్రెజెంటేషన్ ఉండాలి, మనం వేసుకునే బట్టలు కానీ, ఉండే విధానం కానీ, మాట్లాడే తత్వం కానీ, బంగారు కానీ, ఇవన్నీ కూడా మనం అంతా కూడా చూపించుకోవాలి అనుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వాస్తు నిపుణులు ఋషికేశ్ శాస్త్రి గారు. ఈరోజు వారిని వాస్తు గురించి కొన్ని సందేహాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. వాస్తు పురుష నమస్తేస్తు భూషయాది గత ప్రభు మద్గృహే ధనధాన్యాది సమృద్ధిం కురుమే ప్రభు. ఏ ఇంట్లో అయితే వాస్తు పురుషుడు సమృద్ధిగా మనం పూజించబడతామో ఆ ఇంట్లో ధనధాన్యాలు ఎప్పుడు కూడా సమృద్ధిగా కలుగుతాయి. వాస్తు పురుషుని అనుగ్రహంతో సమస్త శుభాలు కూడా చేకూరుతాయి. మీ సందేహాలు చెప్పండి, దాన్ని నివృత్తి చేసుకుందాం. స్వామి, అసలు వాస్తు అంటే ఏమిటి? అది సైన్సా లేదా ఉట్టి నమ్మకమా? అయితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే వసతి ఇతి వాస్తు అంటే ప్రతి జీవి కూడా వసతి అనేది కావాలి. చిన్న పిచ్చుక నుంచి చూసినట్టయితే అవి కూడా చిన్న చిన్న గూళ్ళతో నిర్మాణం చేసుకుంటుంటుంది. అదేవిధంగా ప్రతి మనిషి కూడా తాను నివాసం ఉండేటటువంటి వసతి గృహాన్ని అందంగా చక్కదిద్దుతూ సైన్స్ ప్రకారం కూడా అన్ని రకాలుగా కూడా సమకూర్చుకునేదే వాస్తు. నిజానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా మంది వాస్తు అంటే భయపడుతున్నారు. వాస్తులో భయపడేయాల్సిన అవసరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకోసము అంటే మనకు ఉదాహరణకు అందరూ కూడా ఏం చెప్తారంటే ఈస్ట్ తూర్పు సైడు ద్వారం పెట్టుకోండి అంటారు. దాని ద్వారా సరైన వెలుతురు అనేది మనకు వస్తుంది. నైరుతిలో బరువులు పెట్టుకోండి అని చెప్తారు. ఎందుకోసం అది ఒక చివరి మూలను ఉంటుంది. మన ఇంట్లో ఉండే స్టోర్ పాయింట్ అనేది ఎక్కువ వస్తువులు అనేది ఎవరికి కూడా కనిపించకుండా ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యంలో నీరు ఉండాలి అని ఈశాన్యం నుంచే ఎంట్రెన్స్ వస్తుంటాం కాబట్టి మన కాళ్ళు శుద్ధి చేసుకోవడానికి కానీ, చేతులు శుద్ధి చేసుకోవడానికి కానీ, మన శరీర శుద్ధి చేసుకోవడానికి కానీ అది సరైన స్థానం. ప్రతి అంశము కూడా సైంటిఫికల్గా మనకు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేసినదే ఈ యొక్క వాస్తు శాస్త్రం. ఇంటి మెయిన్ డోర్ ఏ దిశలో ఉంటే అదృష్టం, సంపద వస్తుందా? ఇంటి మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్టయితే శాస్త్రం ఏం చెప్తుందంటే వర్గు అని చెప్పబడుతుంది. అంటే కొన్ని అక్షరాలకు తూర్పు సింహద్వారం యోగిస్తుందని, మరికొన్ని అక్షరాలకు పడమర, మరికొన్ని అక్షరాలకు ఉత్తరం, మరికొన్ని అక్షరాలకు దక్షిణ సింహద్వారం ఉండాలి అని చెప్పబడింది. కానీ ప్రస్తుత కాలంలో మనుషుల యొక్క అవసరాలను బట్టి, భూమి యొక్క స్థితిని బట్టి అందరూ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర సింహద్వారాలు అనేది వాడడం జరుగుతుంది. తూర్పు ఐశ్వర్యకారకం, ఉత్తరము చూసినట్లయితే కుబేర స్థానం కాబట్టి సంపదకు మరియు ప్రశాంతతకు లోటు లేకుండా ఉండాలంటే తూర్పు మరియు ఉత్తర సింహద్వారం అన్ని విధాలా కూడా శ్రేయస్కరం. స్వామి, ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి వాస్తు కారణమా? ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి ముఖ్యంగా 3 రకాల కారణాలు ఉంటాయి. మరి మనిషి ఏ విధంగా అయితే ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి, మంచిగా ప్రెజెంటేషన్ ఉండాలి, ఉదాహరణకు మనం వేసుకునే బట్టలు కానీ, ఉండే విధానం కానీ, మాట్లాడే తత్వం కానీ, బంగారు కానీ, ఇవన్నీ కూడా మనం అంతా కూడా చూపించుకోవాలి అనుకుంటాం. మరి అదేవిధంగా ఇల్లులో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే నిత్యం కూడా ఇంట్లో పూజాధికారులు నడవాలి. వారంలో ప్రతి వారం కూడా కనీసం ఒక్కసారైనా ఇంట్లో దేవుని పూజ చేయాలి. వారానికి 2 సార్లైనా కనీసం ఇల్లు శుద్ధి, నీటిలో ఇంత ఉప్పు వేసి శుద్ధి చేసుకోవడం వల్ల ఎటువంటి గ్రహపీడ ఉన్నా కూడా తొలగుతుంది అని చెప్పబడింది. ఇంట్లో ఆడవారికి కూడా సరైన గౌరవం ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది. స్వామి, ఇంట్లో బెడ్రూమ్, కిచెన్, పూజ గది ఏ దిశలో ఉంటాయి మంచిది? ముఖ్యంగా చూసినట్టయితే యజమాని యొక్క నివాసం చూసుకున్నట్టయితే నైరుతి స్థానంలో యజమాని యొక్క బెడ్రూమ్ ఉండాలి. పిల్లల యొక్క బెడ్రూమ్ వాయువ్య స్థానంలో ఉండడం మంచిది. వంటగది అనేది వీలైతే ఆగ్నేయం వీలు కాని పక్షంలో వాయవ్యం కూడా మనం వంటగదిగా వాడవచ్చు. దేవుని మొక్కే విషయానికి వచ్చినట్టయితే తూర్పుకు అభిముఖంగా, తూర్పుకు మళ్ళీ మనం మొక్కడం సర్వదా శ్రేయస్కరం. ఇప్పుడు చాలా మంది వాస్తు దోషాలు ఉంటాయంటారు కదా, వాస్తు దోషాలు ఉంటే అది నిజంగా జీవితంపై ప్రభావం చూపిస్తాయా? ఖచ్చితంగా. అంటే చాలామంది ఇప్పుడు పుస్తకాల్లో చిన్న చిన్న మైనర్ దోషాలను కూడా జనాలలో భయాన్ని సృష్టిస్తూ ఇది ఇలా ఉన్నందుకే మీ యొక్క స్థితిగతులు ఇలా ఉంటున్నాయి అని చెప్పి భయపడిస్తున్నాను. అయితే పూర్తిగా చూసినట్టయితే ఇంటికి ఆయం అనేది పరిపూర్ణంగా ఉంటే ఆ ఇంటిలో ఉండేటటువంటి చిన్న చిన్న మైనర్ దోషాలను ఆయము తీసివేస్తుంది. ఇంటికి ముఖ్యంగా చూడాల్సింది ఆయము, ధనము, రుణము, ఆయుష్ అనేది చూసుకోవాలి. మరి భయాన్ని కలిగించే వాస్తు దోషాలు ఏమిటి అంటే
కొన్ని వీధి పోట్లు. నైరుతి వీధి పోటు అనేది భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇందాకనే చెప్పాం కదా మనము, యజమాని రూమ్ అనేది నైరుతి భాగంలో ఉంటుంది. నైరుతి వీధి పోటు ఉన్నప్పుడు ఉదాహరణకు అక్కడ ట్రాక్టర్ వచ్చి గుద్దింది అనుకోండి, ఆ రూమ్లో ఉండేది ఇంట్లో పెద్దవారు ఉంటారు, దానివల్ల వాళ్ళకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నైరుతి వీధి పోట్లు లేకుండా చూసుకోవాలి. ఎదురుగా బాటలు ఉండొద్దు అనేది ఎందుకోసం అంటే, మన పిల్లలే వెళ్తుంటారు, ఎంబడే వాహనాలు వస్తుండడం వల్ల, రద్దీగా ఉండడం వల్ల వారికి కొంచెం వరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీధి పోట్లు లేకుండా చూసుకోవడం, సరైన స్థానంలో సెప్టిక్ ట్యాంక్ అటువంటివి రావడము, ఈ వాస్తు దోషాలు కొన్ని పాటించడం ఉత్తమమైన పద్ధతి. స్వామి, ఇప్పుడు చాలా మంది ఫ్లాట్స్ తీసుకుంటారు, అంటే అపార్ట్మెంట్స్లలో ఉంటున్నారు. అపార్ట్మెంట్స్లో మనం ఉంటే అది దాని తగ్గట్టు, మనకు వాస్తు తగ్గట్టు అది ఉండవు కదా, అది ఆల్రెడీ కట్టి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి? అపార్ట్మెంట్ వాస్తు అనే విషయానికి వచ్చినట్టయితే, అపార్ట్మెంట్లో ముఖ్యంగా సింహద్వారం సరైన స్థానంలో ఉందా లేదా, ఉచ్చ స్థానంలో ఉందా లేదా నీచ స్థానంలో ఉందా, పూజా గది ఎటు వస్తుంది, మనం పడుకునే రూమ్ ఎలా వస్తుంది అనే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా స్థలాలు చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా అపార్ట్మెంట్లో క్షుణ్ణంగా పరిశీలించాలి. అదేవిధంగా వారు పాటించే నాణ్యత ప్రమాణాలను కూడా చూసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు వ్యాపారాల్లో వాస్తు ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? వ్యాపార స్థానాలకు వచ్చే వరకు మీరు చూసినట్టయితే చాలా స్థలాల్లో దక్షిణం ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అంటే దక్షిణం నుంచి ఎంట్రీ వచ్చేటప్పుడు నైరుతిలో బరువులు లేకుండా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతిలో ఎప్పుడైతే బరువుగా ఉంటుందో అప్పుడే అతని వ్యాపారం మంచిగా నడుస్తుంది. పైగా వ్యాపారం చేసేవారు ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా కూర్చోవడం వల్ల ఆ వ్యాపారం అనేది ఇంకా మంచిగా నడుస్తుంది. కాబట్టి ప్రతి వ్యాపార స్థలంలో కూడా ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క పటము లేదా ప్రతిమ అనేది ఉంచుకోవడము కూడా మంచిది. ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారి యొక్క వ్యాపారము దినదినం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. స్వామి, కొన్ని చిన్న పరిహారాలతోనే వాస్తు దోషం సరి చేయగలమా? ఏమన్నా ఉదాహరణలు ఉంటే చెప్పగలరా? వాస్తు దోషాల విషయానికి వచ్చినట్టయితే, ఇల్లు పెద్దగా ఉంది, కొంత ఆయం ప్రకారము లేదు అనుకుంటే ఆయాది గణితం ప్రకారం సరి చేసుకునే వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒకటి. స్వామి, ఏమీ కూడా సరి చేసుకోలేము, మా ఇంటిని పాత నిర్మాణము లేదా ఇంటిని ఏ మార్పులు కూడా చేయలేము అన్నప్పుడు ఇంటిలో వాస్తు యంత్రము లేదా మత్స్య యంత్రము పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టి పూజించడం వల్ల, ఉదాహరణకు ఆపరేషన్ చేయలేని వారికి ఏ విధంగా అయితే ఉపశమనం కొద్ది ట్యాబ్లెట్స్ ఇచ్చి నడిపిస్తూ ఉంటామో, పూర్తిగా మాడిఫై చేయలేని ఇంటికి వాస్తు ప్రకారము కనీసం యంత్రం ద్వారానైనా ఆ ఇంట్లో వాస్తు పురుషుని యొక్క అనుగ్రహం కలిగించవచ్చు ఖచ్చితంగా. స్వామి, ఇప్పుడు వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా విరిగిన వస్తువులు ఏవి కూడా, అంటే విరిగిన అద్దము లేదా విరిగిన వస్తువులు ఏవి కూడా ఇంటిలో అనేది ఉండరాదు. రెండవది చూస్తే, శబ్దము చేసేటటువంటి తలుపులు కానీ గొల్లాలు కానీ లేకుండా చూడడం కూడా వాస్తులో అతి ముఖ్యమైనది. దాని ద్వారా నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది, ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత కూడా వారికి దక్కదు. కాబట్టి విరిగిన వస్తువులను కానీ లేదా చెడు ప్రభావం చూపించే వస్తువులను కానీ ఇంటిలో ఉంచకపోవడమే ఉత్తమమైన పద్ధతి. ఇంట్లో కలర్స్ గ్రేడింగ్ విషయానికి వచ్చినట్టు కూడా చూసినట్టయితే, ఎప్పుడు కూడా భయపెట్టేటటువంటి కలర్స్ ఎప్పుడు కూడా బెడ్రూమ్లో కానీ దేనిలో కూడా రెడ్ కలర్ అనేది వాడకూడదు లేదా బ్లాక్ కలర్ అనేది వాడకూడదు. ఎక్కువ శాతం లైట్ కలర్స్ వాడడం వల్ల మానసిక ప్రశాంతత తప్పక దక్కుతుంది. స్వామి, ఈ పాడ్కాస్ట్ ద్వారా మా ప్రేక్షకులకు మీరు వాస్తు గురించి ఇంకా ఏం చెప్పగలరు? ప్రతి ఒక్కరు కూడా కొత్తగా నిర్మాణం చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉండేటటువంటి వాస్తు పండితుడిని సంప్రదించి ఈ యొక్క సూచనల ద్వారా ఇల్లు నిర్మాణం చేయాలి. ఉదాహరణకు చూసినట్టయితే మేము ఈరోజే ఒక స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆ యొక్క స్థలం చూసినట్టయితే 80 degrees అనేది ఉంది, అంటే తూర్పు యొక్క స్థలంగా మారిపోయింది. దానికి వారు ఆగ్నేయం వీధిపోటు అని భయపడుతున్నారు, కానీ అది ఆగ్నేయం వీధిపోటు కాదు, అది తూర్పు వీధిపోటే వస్తుంది. జయంత మహేంద్ర స్థానాల్లో వస్తుంది, కాబట్టి అది మంచిది అని చెప్పబడింది. కాకపోతే ఆ స్థలంలో నిర్మాణం చేసేటప్పుడు మాత్రము వారందరూ చేసినట్టుగా అది ఆగ్నేయం అనుకొని మెట్లు నిర్మాణం చేయడము లేదా ఆగ్నేయం అనుకొని అక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవడము చేస్తే వారు అనేక రకములైన ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి డిగ్రీస్ ప్రకారం కూడా చూసుకొని సరైన వాస్తు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా సూచనలు ఇప్పించుకొని నిర్మాణం చేసుకోవడం శ్రేయస్కరం. మీకు ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. నేను మొన్న ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాను. అతడు 30x33.3 ఇంచుల కొలతతో ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా పథకము లేదా క్షేత్రపదం అనే ఉద్దేశంతో ఇల్లు నిర్మాణం చేస్తారు. అతడు ఏమనుకున్నాడు అంటే, మీరు ఉదాహరణ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి, ట్రై చేయండి. 30x33.3 ఇంచులు అనే విషయానికి వస్తే
మూడించులను ఏ విధంగా కొట్టాలి అని తెలియక 30 × 33.3 అని కొట్టాడు. ఏమొస్తుంది? 999 వస్తుంది. అతడేమనుకున్నాడంటే 999 పథకం లేదా క్షేత్ర పదము అనుకొని అతడు ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. కానీ ఇంచులను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 100కు 12 ఇంచులు అనుకున్నట్టయితే 6 ఇంచులు అంటే 50, 3 ఇంచులు అంటే 25. ఇప్పుడు అదే కొలతను 30 × 33.25 కొట్టిండ్రు అనుకోండి, 997 అనేది రావడం జరుగుతుంది. చూసారా, వారు తెలిసి తెలియక మొత్తము తెలుసు అనుకొని నిర్మాణం చేసుకున్నారు. అనేక రకములైన అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతూ మనల్ని అక్కడికి పిలిపించడం జరిగింది. మేము అన్నీ సరైనమే చేసుకున్నాం కదా అనుకున్నారు. కానీ మనకు తెలియనివి ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాస్తు తెలిసినటువంటి ఒక పండితుని సలహా తీసుకొని నిర్మాణం చేసుకోవడం సర్వదా శ్రేయస్కరం. శుభం భూయాత్.